దేవుని ఉన్నతమైనటువంటి మాటలను మనం చాలా చక్కగా మనం ఆలోచించడానికి చక్కటి నిర్ణయాలు తీసుకున్నాం. అందులో భాగంగా ఈ దినం కూడా మరొక అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రభు దినమందు మనం దేవుని సంతోషపరచడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా మీ దైనందిన కార్యక్రమాలలో నుంచి బయటకు వచ్చి ఉన్నతమైనటువంటి దేవుని మాటలను చక్కగా ఆలోచన చేసి మన మనసుల్లో వాటిని నిలుపుకొని ఆలోచన చేసి అనుసరించేటటువంటి భాగ్యాన్ని మనం అందరం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం కలిసి ఆలోచన చేయబోతున్నటువంటి ధ్యానాంశం మనోనేత్రాల మనోగతం ఏంటి? మనోనేత్రాల మనోగతం ఏంటి? మనోనేత్రాలు అనేటటువంటివి మనకు తెలుసు. మానవ నేత్రాలు వేరే, మనోనేత్రాలు వేరే. మానవ నేత్రాలు బయటికి కనిపిస్తాయి, మనోనేత్రాలు కనపడవు. కాబట్టి కనపడినటువంటి మనోనేత్రాల వాటి మనోగతం ఏంటి అంటే, కనిపించని మనోనేత్రాలు ఏం చెప్తున్నాయి, ఎలా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఈ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించడానికి ఇష్టపడుతున్నాం. మనకు తెలుసు, గత రెండేళ్ల క్రితం కరోనా అనేటటువంటి మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసిందన్న సంగతి మనకు బాగా తెలుసు. అప్పుడు చనిపోతున్నటువంటి వారి యొక్క లెక్కలు చూస్తూ ఉన్నప్పుడు ఈ దేశంలో ఎంతమందా, ఆ దేశంలో ఎంతమందా అని మరణాలకు లెక్కలు కడుతున్నప్పుడు మనుషులందరిలో కలిగినటువంటి భయం అంతా ఇంత కాదు. అంటే ఆ మరణపు లెక్కలలోకి మనం కూడా వెళ్ళిపోతామేమో, మనల్ని కూడా అలాంటి లెక్కలకి జమ కట్టేస్తారేమో అనేటటువంటి భయం ఒకనాడు ప్రపంచాన్ని కుదిపేసిందన్న సంగతి మనకి బాగా తెలుసు. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, అలాంటి పరిస్థితుల్లో మనుషునికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మరణాల సంఖ్య తగ్గుతున్నప్పుడు అలాంటి ధైర్యం వస్తుందా అని అంటే, మరణాల సంఖ్య తగ్గుతున్నప్పుడు కాదు, కానీ మనిషికి ధైర్యం అనేటటువంటిది, అమ్మో ఇంజక్షన్స్ వేయడం వల్ల, టీకాలు వేయించుకోవడం వల్ల మరణాల సంఖ్య తగ్గింది అనే మాట ధైర్యాన్ని తెస్తుందా అంటే కాదు. ఒకవేళ టీకా వేయించుకున్నటువంటి వాళ్ళు కూడా మరణిస్తున్నారు అన్న సంగతి తెలిసినప్పుడు కూడా మరలా ఎక్కడో భయం అనేటటువంటి మనం వెంటాడుతూ ఉంటాం. ప్రేమటువంటి దేవుని వల్ల మనిషికి ధైర్యం అనేటటువంటిది మరణాల సంఖ్యను తగ్గుతుందని, టీకాల సంఖ్య పెరిగిపోవడం వల్ల, బూస్టర్ డోసు వేసుకోవడం వల్ల మనం చనిపోమనుకునేటటువంటి ఆ స్థితిలో నుంచి మనకు కలిగేటటువంటి ధైర్యం, మరలా బూస్టర్ డోసు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా మరణిస్తున్నారు అనగానే మరలా ఎక్కడో తెలియనటువంటి భయం. మనం కూడా బూస్టర్ డోసు వేసుకున్నాం కదా అంటే మన పరిస్థితి కూడా ఎలాగనే అయిపోతుందా? అవును. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనిషికి ధైర్యం అనేటటువంటిది ఎక్కడి నుంచి రావాలంటే దేవుని యొద్ద నుండి రావాలి. ఆ ధైర్యం అనేటటువంటిది దేవుని యొద్ద నుంచి వస్తేనే మనిషి ధైర్యంగా ఉండగలుగుతాడు. లోకపరమైనటువంటి ధైర్యం అతనికి మంచిది కాదన్న సంగతి మనకి బాగా తెలుసు. అంటే లోక సంబంధమైనటువంటి ధైర్యం నిన్ను ఎంతవరకు తీసుకెళ్తుందని అంటే, మరో మరణాల సంఖ్య పెరిగినంత వరకు మాత్రమే. మరో మరణాల సంఖ్య పెరగకుండా ఉన్నప్పుడు మనలో ధైర్యం అనేటటువంటిది కలుగుతుందేమో, కానీ మరణాల సంఖ్య పెరిగినప్పుడు ఆ ధైర్యం కాస్త సన్నగిల్లిపోతుందన్న సంగతి తెలుసు. కాబట్టి మనం ఎలాంటి ధైర్యం కలిగి ఉండాలని అంటే, ఆ ధైర్యం దేవుడు అనేటటువంటి దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు మాత్రమే మనకు ధైర్యం అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి, దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనేటటువంటి విషయాలను మనం చక్కగా ఆలోచన చేయాలి. అంటే దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు, దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి లోకంలో అనేటటువంటి దాని గురించి మనం ఆలోచించగలిగితే
గ్రంథంలోకి వెళ్ళి చాలా సంగతులను దేవుడు మనం బలపరిచేటటువంటి మాటలను దేవుడు రాయించాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. ఒకసారి మనం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 4వ అధ్యాయం 17వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. ఇందులో మనకు కనిపిస్తున్నటువంటి దేవుని యొక్క మాటలు నిజంగా ఎంత ధైర్యాన్ని, దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండవలసినటువంటి ధైర్యాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, ఇక్కడ ఎవరిని గురించి మనతో మాట్లాడుతున్నాడు పౌలు గారు అని చెబుతూ, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులను చేయనివాడు. మృతులను ఎలా చేస్తున్నాడంట? సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా. అది లేని వాటిని ఏం చేస్తాడంట? లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అన్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క మహాలక్షణాన్ని గురించి పౌలు గారు వివరిస్తూ, అంటే విశ్వాస జీవితంలో మనకి ఉండవలసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని గురించి దేవుని ఎదుట, దేవుణ్ణి నమ్మడం అనేటటువంటి, దేవుని ద్వారా ఒకవేళ మనకి ధైర్యం కలిగితే ఆ ధైర్యం అనేటటువంటిది ఎలా ఉండాలి అని అంటే 2 మాటల్లో చెప్తున్నాడు పౌలు గారు. ఒకటి, మృతులను ఎలా చేస్తాడంట? సజీవులుగా చేయువాడు. మృతులను సజీవులుగా చేయువాడు. ఇంకా లేని వాటిని ఉన్నట్టుగా. నిజంగా ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి అబ్రహాం గారిని మనకు ఉదాహరణగా తీసుకొస్తున్నాడన్న సంగతి మనకి బాగా తెలుసు. అందుకనే ఆయన చెబుతూ, అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు అని చెబుతూ, ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మేను అనేటటువంటి పదాన్ని రాస్తున్నాను. ఏమిటంటే దేవుని వల్లరా దేవుని ఎదుట నమ్మకం కలిగి నిలబడేటటువంటి ఆ ధైర్యం మనలో కలిగించడానికి, అసలు దేవుడంటే ఎవరనుకుంటున్నావు? దేవునికి ఉన్నటువంటి మహాశక్తి, ఆ మహాబలం ఎదుట మనకు ఉన్నటువంటి ప్రతి బలహీనత ఆయన బలంతో మనల్ని బలవంతం చేయాలి, బలవంతులను చేయాలి. కాబట్టి ఎలా బలవంతులను చేయడానికి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు అని అంటే, ఇదిగో మృతులను సజీవులుగా చేసేవాడు అన్నాడు. మృతులను సజీవులుగా చేసేవాడా? అవును. ఇంకా లేని వాటిని ఎలా చేయమన్నాడు? ఉన్నట్టుగానే పిలుచుచున్నాడు అనేటటువంటి మాట. నిజంగా ప్రేమటువంటి వాళ్ళ ఆ విశ్వాసమును గూర్చి మనతో మాట్లాడుచు దేవుని ఉన్నతమైనటువంటి లక్షణాన్ని గురించి పౌలు గారు వివరిస్తూ, తాను విశ్వసించిన దేవుని ఎదుట అన్నాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అన్నాడు. అంటే దేవుని ఎదుట తాను విశ్వసించినట్టు అబ్రహాం గారు ఎవరిని నమ్మాడా అంటే, ఎవరిని విశ్వసించాడంటే దేవుణ్ణి విశ్వసించాడు, దేవుణ్ణి నమ్మాడు. ఆ దేవుని ఎదుట అన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని యొక్క లక్షణాన్ని గురించి ఇక్కడ దేవుణ్ణి నమ్మాడంటే దాని అర్థం ఏంటంటే, మృతులను సజీవులుగా చేసేవాడు దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటటువంటి వాడు దేవుడు. ఇది దేవుడికి ఉన్నటువంటి లక్షణం. ఒకనాడు భూమిని అందరి సమస్తములను తండ్రి అయినటువంటి దేవుడు సృజించక మునుపు మొత్తం ఎలా ఉండిందని రాయబడిందంటే శూన్యముగా అనే పదం. ఇప్పుడు శూన్యాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు భూమి లేదు, ప్రకృతి లేదు, అంతరిక్షాలు ఒకప్పుడు లేవు. ఇవన్నీ లేనప్పుడు వీటన్నిటిలోకి నేను ఎలా భూమిని తీసుకురావాలి, ఎలా అంతరిక్షాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఆలోచన దేవుల్లో లేదు ప్రియమైనటువంటి వారు. అందుకని ఆయనకు ఉన్నటువంటి లక్షణాన్ని గురించి మాట్లాడుతూ, శూన్యంలో ఇన్నిటిని రప్పింపగలనా అని దేవుడు ఏమన్నా ఆలోచించి చింతించేటటువంటి వాడా అంటే కాదు ప్రియమైనటువంటి వాడు. మృతులను సజీవులుగా లేపేవాడు, మృతులు లేస్తాడనేటటువంటిది నిజంగా మన కళ్ళ ముందే ఉండాలి కదా. మరి మనం కూడా మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఎదగాలి అని అంటే, లేనివి ఉన్నట్టుగా మనం ఆలోచించుకోవాలి అనేటటువంటి పదాన్ని గురించి చెప్తున్నాడు. దేవుడు ఎలాంటి లక్షణం కలిగి ఉన్నాడంటే, ఇదిగో లేని వాటిని ఉన్నట్టుగా ఏం చేస్తున్నాడంటే ఆయన పిలుస్తున్నాడు.
లేని ఒకప్పుడు శూన్యమే కాదంటలేదు. ఆ శూన్యంలో నేను భూమిని ఏర్పాటు చేయాలా, లేకపోతే అంతరిక్షాన్ని అలంకరించాలా అనే ఆలోచన కలిగించినటువంటి దేవుని యొక్క మనసులోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే లేని వాటిని, అంటే భూమి కలుగుగాక అన్న పదమే వచ్చింది తప్ప దాన్ని ఎలా కలుగజేశాడు అనేటటువంటి వివరాలు రాలేదు. శూన్యంలో ఎలా దేవుడు వాటిని ఏర్పాటు చేశాడో మనకు బాగా తెలుసు. కలుగుగాక అనేటటువంటి పదంలో నిజంగా ఎన్ని కలిగించాడో మనకు తెలుసు. ఒకప్పుడు శూన్యంగా ఉన్నటువంటి అంతరిక్షం, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు లేని వాటిని ఉన్నట్టుగా ఏం చేస్తున్నాడు దేవుడు? పిలుచుచున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా అన్నాడు. అంటే లేకపోయినా అవి ఉన్నట్టుగానే దేవుడు పిలుస్తున్నాడు అని అంటే అవును ప్రేమటువంటి వారు. ఇప్పుడు ఆలోచించేద్దాం. మనం కూడా మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఎదగాలి అనేటటువంటి దాని విషయంలో దేవుడు మనకి చేయూతనిస్తూ లేనివి కూడా ఉన్నట్టుగానే మనం ఆలోచించాలి అనేటటువంటి పదాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. లేనివి కూడా ఉన్నట్టుగానే, లేనివి కూడా ఉన్నట్టుగానే. దేవునికి ఉన్నటువంటి లక్షణము లేని వాటిని పిలుస్తున్నాడు. మృతులను సజీవులుగా చేసేటటువంటి లక్షణం ఆయనకు ఉంది అనేటటువంటి పదం దేవుని యొక్క లక్షణాల్లోకి వెళ్ళి ఇలాంటి పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆయన స్వరూపము, ఆయన పోలికతో రాబడినటువంటి మన జీవితాలు కూడా ఎలా ఉండాలని అంటే లేనివి ఉన్నట్టుగానే మనం కూడా ఆలోచించాలా. అవును ప్రేమటువంటి వాళ్ళ, అంటే ఎలాగైతే దేవుడు లేనటువంటి వాటిని ఉన్నట్లుగా చేస్తున్నాడో అలాగా మనం కూడా దేవుని యొక్క స్వరూపం పోలికతో వచ్చినటువంటి మనం కూడా ఎలా ఉండాలనేటటువంటిది ఏంటంటే ఇదిగో అదే విశ్వాసాన్ని మనం కూడా కలిగినటువంటి వారుగా ఉండాలి. అంటే లేనివి ఉన్నట్టుగా దేవుడు ఎలా పిలుస్తున్నాడో అలాగే లేనటువంటి వాటి విషయంలో నువ్వు ఎలాగైతే దేవుడు వాటిని నాకు కలుగు చేస్తాడనేటటువంటి విషయంలో నువ్వు ఆలోచించుకున్న ప్రతిసారి మన ఆలోచనలో అవి కనిపించాలి. మన ఆలోచనలో అవి కనిపించాలి. అందుకనే మనకు తెలుసు కదా, విశ్వాసం గురించి దేవుడు రాయిస్తూ ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి మనం ఆలోచించగలిగితే మనం ఏదైతే లేని వాటిని ఉన్నట్టుగా దేవుడు పిలుస్తున్నాడు అనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడో అలాంటి లక్షణమే మనం కూడా కలిగి ఉండాలనేటటువంటి దాంతో ఈ పదాన్ని రాయిస్తున్నాడు. దానికి అర్థాన్ని కూడా చెప్తున్నాడు. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయి. అదృశ్యమైనవి అంటే ఇక్కడ మనకు బాగా అర్థం, అదృశ్యమైనవి ఉన్నాయి అన్నారు. అదృశ్యమైనవి ఉన్నాయా? అందుకని లేని వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఉన్నట్టుగా పిలుస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసపు జాబితాలోకి మనం కూడా దేవుని ఎదుట, ఎలాంటి దేవుడు? తాను విశ్వసించిన దేవుని ఎదుట అన్న పదం అబ్రహాం గారి గురించి రాస్తూ మనం కూడా విశ్వసించినటువంటి దేవుని ఎదుటకు మనం నిలబడినప్పుడు మన యొక్క ఆలోచనలు కూడా ఎలా ఉండాలని అంటే లేనివి ఉన్నాయి అనేటటువంటి ఆలోచన. అందుకనే ఆయన చెబుతూ అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. అందుకని విశ్వాసమును గురించి రాస్తూ ఇలాంటి విశ్వాసము మనలో ఉందా? తాను విశ్వసించిన దేవుని ఎదుట అబ్రహాం ఎలా ఉన్నాడు? మృతులను సజీవులుగా లేపేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. చూసారా అబ్రహాం యొక్క ఆలోచన ఎలా ఉంది? దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చాటిస్తూ దేవుని యొక్క గొప్పతనం కలిగినటువంటి ఆలోచనలోకి వెళుతూ ఒకవేళ నా బిడ్డ మరణించినా మళ్ళా దేవుడు ఏం చేయగలుగుతాడు? మళ్ళా వాడిని నేను ఆడించుకుంటూ పాడించుకుంటూ మళ్ళా దేవుని పర్వతం నుంచి నేను వెళ్ళిపోతానన్న ఆలోచనతోనే ఎక్కుతున్నాడా? అవును. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడా? అవును. దానికి మూలం ఎక్కడ ఉంది అని అంటే విశ్వాసం అనేటటువంటి పదంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించనివి ఉన్నాయా? కంటికి కనిపించనివి ఉన్నాయా? ఉన్నాయి. ఉదాహరణకి మన భౌతిక జీవితంలో కంటికి కనిపించినవి ఉన్నాయని మనం నమ్ముతున్నామా? భౌతిక జీవితంలో కంటికి కనిపించినవి ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి అందులో? ఉదాహరణగా గాలి అనేటటువంటిది. గాలి అనేటటువంటిది మన కంటికి కనిపించదు, కానీ మనం ఉంది అని నమ్ముతున్నామంటే విశ్వాసాన్ని బట్టి నమ్మట్లేదు. దాన్ని మనం జీవిస్తున్నాం కాబట్టి నమ్ముతున్నాం, మనం బ్రతుకుతున్నాం కాబట్టి నమ్ముతున్నాం.
అలాగే నువ్వు ఏదైతే దేవుని ఎదుట నువ్వు అడుగుతున్నావో, దేవుని ఎదుట నీకు ఏది కావాలని కోరుకుంటున్నావో అది నీకు లభ్యమైనట్లుగా ఎప్పుడన్నా ఆలోచన చేసి ఆ కార్యక్రమాన్ని కొనసాగించావా అంటే లేదు. ప్రేమటువంటి వాళ్ళు అదృశ్యమైనవి, కంటికి కనిపించనివి ఉన్నాయా అనేది ఇక్కడ విశ్వాసం అనేటటువంటిది మనకు బాగా తెలుసు. మనం ఆలోచించేది మన కళ్ళ ముందు లేకపోయినా మనం ఎలా ఆలోచించాలి అని అంటే అవి ఉన్నాయని మనం భావిస్తాం. మనం ఆలోచించేటటువంటి పరలోకం ఎప్పుడు కూడా అది నాకు కనపడదు కాబట్టి నేను లేదు అని నమ్మగలను. ఉన్నాయి అనేటటువంటి మాటే మనకు వస్తుంది ప్రేమటువంటి వాళ్ళు. అంటే అంతటి స్థితిలోనికి మన విశ్వాసపు పరిస్థితి వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనకు తెలుసు ఈ కళ్ళతో మనం చూడకపోయినా మనం అనేకమైనటువంటి వాటిని మనకు దేవుడు మనకు కలిగించినటువంటి మనోనేత్రాలతో మనం వాటిని చూడగలిగేటటువంటి స్థితి మనలోనికి వస్తుంది. మనోనేత్రాలు, మానవ నేత్రాలైనటువంటి భౌతికంగా మనకు కనిపించేటటువంటి ఈ కళ్ళకి ఎన్నో సంగతులు, ఎన్నో దృశ్యాలను మనం చూస్తూ ఉంటాం. ఆ మధ్య ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకులో అతనికి 2 కళ్ళు లేవు. 2 కళ్ళు లేకుండా అతను, నేను అడిగాను, నేను డబ్బు డ్రా చేయాలా, ఒక కాగితం, అతనే కాగితాలు ఇస్తున్నాడు అందరికి. ఎలాంటి కాగితం ఇస్తాడు ఇతను అని నేను డబ్బు డ్రా చేసేదానికి నాకు విత్డ్రా ఫామ్ కావాలి అన్న. అలాగే డబ్బు ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ చేయాలి అని అడిగినప్పుడు ట్రాన్సాక్షన్ వేసేటటువంటి రసీదు ఒకలాగా ఉంది, డబ్బులు కట్టేదానికి ఇచ్చేటటువంటి రసీదు కూడా 2 ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే దాని కలర్ వేరే, దీని కలర్ వేరే. డబ్బు మనం బ్యాంకులో వేసే ఆ పే స్లిప్ వైట్ లో ఉంది, ఆర్టీజీఎస్ లో రాసేటటువంటి రసీదు రెడ్ కలర్ లో ఉంది. ఇప్పుడు ఇతనే అక్కడ కూర్చొని అంత అడిగినటువంటి వాళ్ళకి ఆ పేపర్ ఇస్తున్నాడు, నాకు ఆర్టీజీఎస్ పేపర్ కావాలి అని నేను అడిగినప్పుడు అతను ఏం తీసి 2 సైజు ఒకటే. ఒక విత్డ్రా ఫామ్ అంటే చెక్కులాగా ఉంటుంది, మనకు తెలుసు, చాలా చిన్నది. అది చిన్నది కాబట్టి తీసి వెంటనే ఇచ్చేస్తున్నాడు. బట్ ఈ రెడ్ వైట్ ఉన్నటువంటి ఒకే సైజులో ఉన్నటువంటి వాటిని ఎలా చూసిస్తున్నాడు అని బాగా అబ్జర్వ్ చేసినప్పుడు అతను మొట్టమొదటిగా వైట్ పేపర్ తీసుకున్నాడు, దాన్ని వాసన చూశాడు. ఇది కాదు సార్ అన్నాడు. మళ్ళా నా అది అక్కడ నిజంగానే అది చూస్తే అది క్యాష్ కట్టేటటువంటి. మళ్ళీ ఇంకొక పేపర్ తీసాడు, దాన్ని వాసన చూసినాడు. ఇప్పుడు దాని వాసన ఏదో అతనికి ఎలాగుందో అతని కోడ్ మనకైతే తెలియదు, బట్ దాన్ని ఇచ్చాడు. నేను దీంట్లో రాయింది సార్, మీకు ఆర్టీజీఎస్ పని అయిపోతుంది 1 అరగంటలో. చూసారు అంటే మానవ నేత్రాలు పనిచేయనటువంటి ఒక స్థితిని మనం గమనించినప్పుడు అప్పుడు మా ఆవిడ పక్కన, ఇతనికి ఎక్కడ బ్యాంక్ ఉద్యోగం వచ్చింది అని. ఎంత రిజర్వేషన్ అయినా కంటికి కనిపించాలి కదా. ఏం రాసి ఉంటాడు ఇతను? బ్యాంక్ ఎగ్జామ్ రాయాలని అంటే కళ్ళు ఉండాలి కదా, దానికి సపరేట్ ఎగ్జామ్స్ అతను రాసి ఉండాలి. పైగా అతను మధ్యలో కళ్ళు పోగొట్టుకున్నటువంటి వాడిగా కనబడట్లేదు, గుడ్డివాడిగా కనిపిస్తున్నాడు. ఏ కోర్సు చదివి ఉంటాడు? 1వ తరగతి ఎలా చదివాడు, 10వ తరగతి ఎలా చదివాడు, ఆ తర్వాత వచ్చే ప్రతి కోర్సు ఎలా చదివి ఉంటాడు అని అంటే అప్పుడు చెప్పాను, వాళ్ళ భాష వేరుగా ఉంటది, వాళ్ళ పుస్తకాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ సిలబస్ వేరుగా ఉంటది. కాబట్టి అతనికి ఉన్నటువంటి సిలబస్, అతనికి ఉన్నటువంటి దాంట్లో అతను ఉత్తీర్ణుడై ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. నిజంగా మీకు ఇండియన్ బ్యాంకు నవాపేటలో ఉంటది, ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. ఆ బ్యాంక్ ఉద్యోగి అతను బాగా టచ్ చేసుకుంటాడు, పైన ఐడి కార్డు వేసుకుంటాడు, ఎక్కడ ఏ బాక్స్ ఉందో, అంటే దైనందిన జీవితంలో రోజు అక్కడే తిరుగుతుంటాడు కాబట్టి వెళ్ళిపోవచ్చు అని మీరు అనుకోవచ్చు. బట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల యొక్క పరిస్థితిని ఆ భౌతిక సంబంధమైనటువంటి విద్యలో అతను ఉత్తీర్ణవడం ఎలాగా? ఇది పెద్ద టాస్క్ అన్నమాట. అందుకని ఇక్కడ మనం ఏం ఆలోచించవచ్చు అంటే మానవ నేత్రాలకు అందనటువంటిది మనోనేత్రాలకు అందుతుందా? అవును, మనోనేత్రాలు. అందుకని మనోనేత్రాలకు ఉన్నటువంటి మనోగతం ఏంటి అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. అంటే మనోనేత్రాలతో మనం చాలా వాటిని మనం ఆలోచించగలం, చూడగలం. మనోనేత్రాలతో వాటిని మనం చూడగలిగేటటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. మానవ నేత్రాలతో ఎవరైనా చూస్తారు, బట్ మనోనేత్రాలు అనేటటువంటివి మనకు తెలుసు. ప్రేమటువంటి వాళ్ళు బైబిల్లో మనోనేత్రాల గురించి రాశారా? అవును. అంటే మానవ నేత్రాలతో పాటు మనోనేత్రాలు ఉన్నాయంటే ఉన్నాయి.
మనోనేత్రాలతో మీరు చూడగలరా? అవును, చూడగలరు. ఒకసారి మానవ నేత్రాలను మూసేసుకొని మనోనేత్రాలతో మీరు చూడగలిగితే, మీరు ఉదాహరణకి గాంధీ మహాత్ముడి గురించి మీరు అనుకున్నారనుకోండి, ఇప్పుడు భౌతికంగా అతను మనం భౌతిక సంబంధమైన కళ్ళల్లోకి అతను రాకపోవచ్చేమో కానీ, కళ్ళ ముందుకు రాకపోవచ్చేమో కానీ, మనోనేత్రాలకి అతను వస్తాడా అంటే ఖచ్చితంగా వచ్చి నిలబడతాడు. సో అందుకని దేవుడు మనోనేత్రాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనం గమనించకపోతే వాటిని నిరుపయోగంగా మనం వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనోనేత్రాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి? మానసికమైనటువంటి ధైర్యం అనేటటువంటిది నీకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి కనిపించినటువంటి దేవుని యందు కనిపించినటువంటి ఆ దేవుని మీద విశ్వాసం వచ్చేటటువంటి కార్యక్రమం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావు? నీకు చూసే వాటిని బట్టి మనం దేన్ని నిర్ధారించుకునేటటువంటి పరిస్థితి కూడా మనకు కనపడదు. కానీ చూడనటువంటి వాటి విషయంలో అవి ఉన్నాయని నమ్మడం అనేటటువంటి విషయం ఎలా సాధ్యమవుతుంది? అసలు పరలోకాన్ని చూడలేదు, బట్ ఉన్నాయని నమ్మాలే, ఎలా సాధ్యమవుతుంది? మనకి ఎలా సాధ్యమవుతుంది? అందుకని ప్రసంగి గారు కూడా ఆయన రాస్తూ 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం, జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తూ ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, జ్ఞానికి అన్నాడు. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి. అదిగో తలలో ఉన్నవి. జ్ఞానికి కన్నులు ఎక్కడున్నాయంట? తలలోనున్నవి. తలలో ఉన్నవి. మీరు అనుకోవచ్చు భౌతిక సంబంధమైనటువంటి కళ్ళు కూడా ఎక్కడున్నాయి? తలలోనే. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి, కానీ మన కళ్ళు తల నుండి బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఇది భౌతిక సంబంధమైనటువంటి కళ్ళు. జ్ఞాని అనేటటువంటి వాడికి ఎక్కడుంటాయంట? తలలో ఉంటాయి. తలలో ఉంటాయి అంటే తలంపులు అనేటటువంటివి తలలో ఉంటాయి. కాబట్టి తలంపులు కూడా మనిషికి కన్ను లాంటివి అని చెప్తున్నాడు ఇక్కడ. తలంపులు కూడా మనిషికి ఎలాంటివి? కన్నులు లాంటివి. మనం ఆలోచించేటటువంటి వాటిని మనం మనోనేత్రాలతో మనం ఆలోచించగలగాలి. ఉదాహరణకి మీ పిల్లవాడికి బర్త్డే అప్పుడు మీరు మీ పిల్లల్ని చెప్పడం కంటే నేనే చెప్పాలి నా గురించి. ఎందుకు? నువ్వు 10th క్లాస్ పాస్ అవరా, నీకు మంచి సైకిల్ తీస్తానని మా నాన్న. ఇక 10th క్లాస్ చదివేటప్పటి నుంచి నా కళలన్నీ కాదు, అంటే ఏదో సైకిల్ తొక్కుతున్నట్టు, అంతేనా? సైకిల్ తొక్కుతున్నట్టు. ఆ సైకిల్ మామూలు సైకిల్ కాదు, అప్పుడు ఏదో BSSLR అని వచ్చేది. అలాంటి సైకిల్ తొక్కుతున్నప్పుడు అంటే పడుకున్న లేచిన తలంపులు ఎలా ఉన్నాయో తెలుసా? సైకిల్. ఆ రోజుల్లో సైకిల్ అంటే చాలా గొప్ప. అంటే 10th క్లాస్ అయిన తర్వాత ఇక మన కాలేజీలోకి అడుగు పెట్టాలంటే ఈ రోజు బైక్ వేసుకుని ఒక పిల్లవాడు అలా ఇలా స్కూటింగ్ చేసుకుంటూ ముందు దగ్గర లేపుకుంటూ వెళ్ళడం అనేది ఈ రోజుల్లో ఉన్నటువంటిది. కానీ ఆ రోజుల్లో ఒక సైకిల్ ఇలా హ్యాండిల్ పట్టుకొని దాన్ని నడిపించుకుంటూ కాలేజీ ముందు పోతా ఉంటే ఉంటుంది చూడండి. అసలు ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ సైకిల్ లేనప్పుడు కూడా ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. సైకిల్ తీసిస్తాననేటటువంటి మాట ఆ రోజు ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎలాగైనా పాస్ అవ్వాలి. ఒక వాచ్ తీసిస్తానా నీకు, నీ పుట్టినరోజు అన్నప్పుడు మీ పిల్లవాడికి చెప్పి చూడండి. ఆ నిద్రపోతాడా? నిద్రపోతాడు. అంటే వాడి కళల్లో ఏం కనిపిస్తుంది? ఏదో వాచ్ పెట్టుకుని తన స్నేహితుల ముందు వెళ్ళిపోతున్నట్టు. తన స్నేహితులకి చొక్కా ఒకవేళ ఫుల్ షర్ట్ కాకపోయినా హాఫ్ షర్ట్ వేసుకుని ఇప్పుడు వాచ్ చూపించాలన్న కోరిక. వాచ్ లేదు, ఇంకా ఇవ్వలేదు, వాళ్ళ నాన్న ఇంకా ఇవ్వలేదు. కానీ ఎలా ఉంటుంది అంటే పడుకున్నా లేచినా డాడీ బర్త్డే రోజు నాకేం తీస్తాడు? వాచ్ తీస్తాడు. అంటే కళ్ళు కంటూ ఉంటాడా? కళలు కంటూ ఉంటాడు. చాలా మనకు తెలుసు, మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న. కళలు కానండి వాటిని సాకారం చేసుకోండి అంటారు. కళలు కానం అంటే ఏం అంటే నువ్వు జరగబోయేటటువంటి దాన్ని నీ కళ్ళ ముందే ఊహించుకుంటున్నావు. నీ కళ్ళ ముందే వాటికి సంబంధించిన చిత్రాలు, రూపాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచిస్తున్నప్పుడు దాని బొమ్మ నీకు కనిపిస్తుంది. ఆలోచనతోనే నిద్రపోతే ఇంకా ఆ నిద్రలో కూడా ఎలా ఉంటది? కళలో వాటిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. సైకిల్ అంటే సైకిల్ దొక్కుతూనే ఉంటావు. ఏదో పడేస్తున్నట్టు, ఎదురుగా ఇంకొక సైకిల్ వచ్చి ఢీకున్నట్టు, నీకు దెబ్బ తగిలినట్టు, ఆ దెబ్బకు మళ్ళీ నిద్రలోనే ఏం చేస్తుంటావు? ఏడుస్తూ ఉన్నట్టు. చూసారా? అంటే ఎలాంటి సీన్ మన ఆలోచనలోకి వెళ్ళి వాటిని రిపీట్ చేస్తుంటుందో మీరు ఆలోచన చేయండి. అంటే ఇవన్నీ మానవ నేత్రాలకు కనిపించకపోయినా మనోనేత్రాలకు ఏం చేస్తున్నాయి? వాటిని
ఆ దృశ్యాలను చూపిస్తూ ఉంటాయి ప్రేమటువంటి వాళ్ళు. మానవ నేత్రాలు, మనోనేత్రాలు మనం చూస్తున్నప్పుడు నిజంగా వస్తువు కంటి ముందు ఉండనవసరం లేదు. మనోనేత్రాలతో నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా నీ కంటి ముందు ఉండాల్సినటువంటి అవసరత లేదు. కానీ ఈ కంటితో చూడాలంటే మాత్రం వస్తువు కంటి ముందు ఉండవలసిందే. మనోనేత్రాలతో చూస్తున్న ఏ వస్తువైనా నీ కంటి ముందు ఉండాల్సిన అవసరత లేదు. అంతేనా? అవసరత లేదు. మరి ఈ కంటితో చూడాలంటే వస్తువు ఎక్కడ ఉండాలి? నీ కళ్ళ ముందు ఉండాలి. కంపల్సరీ నీ కళ్ళ ముందు ఉండాలి ప్రేమటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆత్మీయులు కళ్ళ ముందు లేకపోయినా మనోనేత్రాలతో వాళ్ళ రూపం అనేటటువంటిది మన మనసులోకి వస్తుందా? మన మైండ్లోకి వస్తుంది. మన ఆత్మీయులు మనతో లేకపోయినా కూడా, మనతో బ్రతికినటువంటి వాళ్ళు ఇప్పుడు మనతో లేకపోయినా కూడా వాళ్ళ యొక్క రూపం మన మదిలోకి వచ్చేస్తుందని అంటే వస్తుంది ప్రేమటువంటి వాళ్ళు. ఎక్కడ నువ్వు రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకాన్ని ఎలా నువ్వు నీ మనోనేత్రాలతో చూస్తావేమో, ఆ మనోనేత్రాలతో చూస్తున్నటువంటి ఆ రూపం, ఆ ప్రతిరూపం, ఆ లోకం ఎక్కడ నువ్వు దాన్ని చేకూర్చుకుంటావేమో, ఎక్కడ దానికి లోకంని కలలుగానే దాన్ని చేరుకుంటావేమో అన్న ఆలోచనతో అపవాది ఎక్కడ పుడుతున్నాడు తెలుసా దెబ్బ? భౌతిక సంబంధమైనటువంటి ఈ కన్నులకు వారికి సంబంధం లేదు. ఎందుకు? భౌతిక సంబంధమైనటువంటి ఈ కన్నుల ముందు నీకు పరలోకం కనిపించాలి, అప్పుడు నువ్వు నమ్ముతావు. అలా కాదు. భౌతిక సంబంధమైనటువంటి కన్నులతో పరలోకాన్ని నువ్వు చూడకపోయినా, అందుకని అదృశ్యమైనవి అన్నాడు. అదృశ్యమైనవి ఉన్నాయి అన్నట్టుకు రుజువుగా నీలో ఉన్నటువంటి విశ్వాసం ముందుకు రావాలని చెప్తున్నప్పుడు ఆ విశ్వాసపు స్థితి మన మనసులో ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించు. అందుకని నువ్వు దేని గురించి కలలు కంటున్నావో, దేని గురించి నువ్వు కలలుగానే దాన్ని సాకారం చేయాలనుకుంటున్నావో, ఆ కళలు వచ్చేటటువంటి ఆ మనోనేత్రాన్ని ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు అపవాది? మనోనేత్రాలకు కానీ గుడ్డితనం కలుగజేసేస్తే కలద్దాలు పెట్టుకున్నా కూడా కనపడదు. కలద్దాలు పెట్టుకున్నా కూడా కనపడదు. నేను అప్పుడప్పుడు ఈ కలద్దాలు వాడినప్పుడు కొన్నిసార్లు నిద్రపోయేటప్పుడు కలద్దాలు తీసుకొనుకుంటాం, అంతే కదా. చాలా సార్లు చదువుకునేటప్పుడే వీటిని ఉపయోగిస్తాం. పడుకునేటప్పుడు ఒకవేళ కలద్దాలు లేకుండా, ఎందుకంటే కంటి చూపు ఉంది కదా, కలద్దాలు లేకుండా నిద్రపోతే కళ్ళలో కనిపించే వాళ్ళు కూడా మసమసంగా కనిపిస్తారేమో, అందుకని కలద్దాలు పెట్టి కొనుక్కోలేమో అనుకున్నాను. కానీ దానికి నీకు సంబంధం లేదు. మీరు బాగా గమనించండి. నీ కలద్దాలు తీసి పక్కన పెట్టేసుకొని పడుకున్నా కూడా నీ కళ్ళలో కనిపించే వాళ్ళు చాలా తేటగా కనిపిస్తారు. ఎక్కడ బోజర్ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ కళ్ళలో కనిపించే వాళ్ళు గ్లిజర్ గా కనిపిస్తున్నారు, అసలు తేటగా కనపడలేదు అని అంటే కింద నుంచి పై దాకా చూస్తారు. అంతేనా? అంటే మనోనేత్రాలకు నా దగ్గర ఏం లేదు, చికిత్స లేదు. దానికి సంబంధించి కలద్దాలు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్న కలద్దాలు దేనికంటే నీ భౌతిక సంబంధమైనటువంటి కన్నులకు మాత్రమే నేనేం చేయగలుగుతాను. అందుకని ఆపరేషన్ ముందు, ఆపరేషన్ తరువాత అని 2 ఫోటోలు వేస్తారు. మీరు ఎక్కడైనా కంటి అద్దాల హాస్పిటల్కి మీరు వెళ్ళండి, ఆపరేషన్ ముందు ఇలా ఉంటుంది చూడండి అంటారు. నిజమే, అలాగే ఆపరేషన్ తర్వాత ఇలా ఉంటుంది చూడండి. కాబట్టి ఇప్పుడు నీకు ఆపరేషన్ కంపల్సరీ అంటారు డాక్టర్ గారు. అలాగని చెప్పి మనోనేత్రాలకు ఏమైనా చికిత్స చేస్తాడా? లేదు లేదు. అలాగని మనోనేత్రాలు లేవా? ఉన్నాయి. కాబట్టి ఆ ఉన్నటువంటి మనోనేత్రాలు దేని గురించి ఆలోచన చేస్తున్నాయో నీకు అర్థమైతే అలాంటి వాటిని దెబ్బతీయడానికి అపవాది దగ్గర రెడీగా ఉంటాడు. ఒకసారి మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని, 4వ అధ్యాయం 4వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసేను. చూసారు? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు. ఇప్పుడు విశ్వాసులైన వారికి మనోనేత్రాలు ఉన్నాయి, అవిశ్వాసులైన వారికి కూడా ఏమున్నాయి? అసలే వీడికి విశ్వాసం లేదు కాబట్టి ఏ జాబితాలో ఉన్నాడు వీడు? అవిశ్వాసుల జాబితాలో ఉన్నాడు. కాబట్టి వీడికి మనోనేత్రాలు ఉండి ఏం లాభము, లేకపోతే ఏం లాభము? కాబట్టి ఆ నేత్రాలు ఏం చేసేసినాడు? గుడ్డితనం కలగజేసినాడు.
మన తలలో ఒకవేళ కలద్దాలు వాడి 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 మరణించడానికి అనుకున్నాం ఒక వ్యక్తి. ఇప్పుడు చచ్చిపోయినప్పుడు కూడా కలద్దాలు పెట్టే ఉండాలా? ఊరికే మీరు ఆలోచించి, చనిపోయినప్పుడు కూడా అతని శవపేటికను ఆ బాక్స్ లో పెట్టినప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కలద్దాలు ఉన్నాయా లేవని చూస్తారా? ఒకవేళ ఉన్నాయి. బతికిన రోజులు 4 పేట సవర్ల బంగారు దండేసుకొని ఈ ముందు 2 పుండీలు వదిలేసి ఇలా దిగినటువంటి వాడు కూడా మరణించినాడు. మరి మరణించినప్పుడు దండ ఉందా లేదని చూసేటటువంటి ఆ మైండ్ ఉంటుంది అందరికి. కానీ అక్కడ దండ ఉండదు. ఎందుకు దండ ఉండదా? ఆడుంటే దండుకోపోతారు. కాబట్టి కలద్దాలు వాడేటటువంటి వాడి ఇప్పుడు మరణించేసినప్పుడు ఇప్పుడు కలద్దాలతో పని ఉంటుందా? అస్సలు ఉండదు, అస్సలు ఉండదు. అలాగే అసలే విశ్వాసివి కాదు, నువ్వు అవిశ్వాసివి. ఇప్పుడు అవిశ్వాసికి మనోనేత్రాలతో ఏం చూస్తాడు వాడు? కాబట్టి మనోనేత్రాలు నీకు అవసరం లేదు. కాబట్టి వాడిని ఏం చేస్తున్నాడు అపవాది? గుడ్డితనం కలగజేస్తున్నాడు, గుడ్డితనం కలగజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ అపవాది ఏం చేస్తాం? మనోనేత్రాలకు గుడ్డి కలగ చేసేటటువంటి ఆ కార్యక్రమం అపవాది. ఇప్పుడు పరలోకం లేదు కానీ నువ్వు చూడగలుగుతావు. ఎందుకు? దేన్ని బట్టి చూడగలుగుతున్నాం మనం? కంటి ముందు లేనటువంటి వాటిని మన ఆలోచనలోకి వెళ్ళి మన మనోనేత్రాలతో మనం చూడగలుగుతున్నాము అని అంటే నిజంగా మనలో ఉన్నది ఏంటంటే విశ్వాసము. విశ్వాసము. నరకాన్ని చూసావంటే నరకాన్ని చూడలేదు. చూడటానికి అవసరమైనటువంటి మనోనేత్రాలు నిజంగా అపవాది ఏం చేస్తున్నాడంటే ఎక్కడ నువ్వు మళ్ళా వాటి లోకంలోకి వెళ్ళిపోతావేమో అనేటటువంటిది. ఎందుకు? అబ్దుల్ కలాం అన్నాడు కదా, కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని అన్నాడు కదా. ఇప్పుడు నువ్వు కనే ప్రతి కళ పరలోకం అయితే నువ్వు ఎక్కడ సాకారం చేసుకుని ఆ లోకానికి వెళ్ళిపోతావు అన్న ఆలోచనతో ఇప్పుడు అపవాది వచ్చి ఏం చేస్తున్నాడు? వాటిని గుడ్డితనం కలగజేస్తున్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళగా అవసరమైనటువంటి మనోనేత్రాలకు అపవాది గుడ్డితనం అనేటటువంటి కలుగు చేస్తున్నాడు. అందుకే విని మనం ఏం చేస్తున్నామంటే వదిలేస్తున్నాము. ఏ సంగతి విన్నప్పుడు ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాము. చూడగలిగేటటువంటి స్థితిలోనికి మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని 1 గంట సేపు వింటున్నామని అంటే నిజంగా ప్రియ అలాంటి ఆ వాక్యాన్ని 1 గంట సేపు ఏం చేస్తున్నామో చెప్తున్నటువంటి ప్రతి పదాన్ని చూడగలిగేటటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి. చూడగలిగే స్థితిలోనికి మనం వెళ్ళడానికే నేను అప్పుడప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి స్క్రీన్ గట్టి ఏం చెప్తున్నాను అంటే ఇదిగో దావీద్ అనేటటువంటి ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎలా ఉంటాడో నీకు తెలియదు కదా అని చెప్పి ఇప్పుడు దావీద్ అనేటటువంటి పదం ఎత్తినప్పుడు దావీద్ ఫోటో వచ్చేస్తుంది. అక్కడ ప్రవక్తల గురించి మాట్లాడేటప్పుడు ప్రవక్తల ఫోటో వచ్చేస్తుంది. ఎందుకు? నీకు అది చెప్పినప్పుడు ఇది చూపిస్తే ఆటోమేటిక్ ఏమైపోతుంది అని అంటే నువ్వు వాటి గురించి బాగా లక్ష్య పెడతావు, వింటావు, సో ఉన్నాయని నమ్ముతావు. అలాగే ఆలోచన నీ యొక్క మనోనేత్రాలకు సంబంధించినటువంటి ఏ లోకం నీ కళ్ళ ముందు కనిపిస్తుందో అది నువ్వు నీ కంటి ముందు కనిపించాల్సినటువంటి అవసరత లేదు. భౌతికంగా అది నీ కంటి ముందు వచ్చి కనిపించాల్సినటువంటి అవసరత లేదు. అది ఉందని నువ్వు నమ్ముతావు, అది ఉందని నువ్వు నమ్ముతావు. ఎలా ఒక పిల్లవాడు సైకిల్ కొరకు కలలు కన్నాడో, ఎలా ఒకడు వాచి కొరకు ఒక పిల్లవాడు కలలు కన్నాడో, నిజంగా అలాంటి కళ నీ మనసులో లేకపోతే, నీ మనోనేత్రంతో దాన్ని నువ్వు చూడలేకపోతే ఆ వస్తువు నీ ఆలోచనలో ఉన్నా కూడా నీ కంటి ముందు అనేటటువంటిది అది లేకపోయినా పర్లేదు, నీ ఆలోచనలో ఉందా? అవును ఉంది అనేటటువంటిది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఎప్పుడు కూడా దేవుని ఎదుట అంటే తాను విశ్వసించిన దేవుని ఎదుట నిలబడి నువ్వు ఎలాంటివి సందేహాలు లేకుండా ఎలా చూడాలి నువ్వు అని అంటే దేవుడు ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి లక్షణం మృతులను సజీవులుగా లేపేటటువంటి వాడు, లేని వాటిని కూడా ఏం చేసేవాడు? ఉన్నట్లుగా పిలిచేటటువంటి వాడు, ఉన్నట్లుగా పిలిచేటటువంటి ఈ స్వభావం లేకపోతే ఈ ఆలోచన ఎప్పుడన్నా మనం ఆలోచన చేసామా? ఆ మధ్య అందరూ వర్షాలు పడాలి ఎలాగైనా ప్రార్థన చేయాలని చెప్పి అందరికీ చాటింపు వేసినారు క్రైస్తవ కుటుంబాలు. అందరూ చర్చలోకి వచ్చేసినారు ఆ దినం. ఒక్కడు కూడా గొడుగు తెచ్చుకోవాలి. అంటే ఏంటి? నీవు దేని గురించి ఆలోచన చేస్తున్నావో, దేని గురించి ప్రార్థన చేయాలని డిసైడ్ అయ్యావో అది జరగదో కొరసొద్దో కొరవద్దో అనేటటువంటి సంశయాలు అంటే దిమనుసుకునేటటువంటి ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని నాకు వర్షాలు పడాలని నువ్వు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ప్రేమటువంటి వాళ్ళ నీ కళ్ళ ముందు ఎలా ఉండాలంటే నేను ఈరోజు వర్షం కురవడానికి ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నేను వచ్చేటప్పుడు తడుచుకుంటూ రావాలి.
ఒకసారి నీ ఇమేజిన్లోకి వెళ్ళి నువ్వు ఆలోచించి నువ్వు వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఖచ్చితంగా అది జరిగి తీరుతుందంటాడు తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమటువంటి. ఎందుకంటే లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేటటువంటి వాడు. అందుకే ప్రేమటువంటి వాళ్ళరా మనం ఎన్ని వాక్యాలు విన్నప్పుడు ఏమైపోతుంటుంది అని అంటే ఆ సందర్భం వచ్చేసేటప్పటికి ఏమో జరుగుతుందో లేదో అంటే ఎందుకు అలా వదిలేస్తున్నాము, ఎందుకు అలా మనకు అర్థం కాకుండా పోతున్నాయంటే అందులోకి వెళ్ళి ఆలోచన చేయట్లేదు. మనం ఆలోచనలోకి వెళ్ళి అక్కడ మాత్రమే చూస్తున్నాము, ఇవి మన కళ్ళ ముందుకు కూడా వస్తాయన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూద్దాం. మనోనేత్రాలతో కనిపించేటటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అని మనం ఆలోచించగలిగితే వాటి గురించి దేవుడు చక్కగా రాయించాడు. ఒకసారి రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ గొప్ప సైన్యం అంటే మీరు ఆలోచించేయండి, రాజు తెలుసుకుంటే దెబ్బలు పొదవా అన్నట్టుగా ఇక్కడ అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టూ ఒక పట్టణాన్ని అంతా ఆవరించేసింది. గొప్ప సైన్యం విత్ రథాలు గుర్రాలు మహా గొప్ప సైన్యం వచ్చేసి ఒక పట్టణాన్ని ఆక్రమించేసిందండి. ఆక్రమించేసి ఎందుకు ఇలా చేశాడు సిరియా రాజు అని అంటే, ఏంట్రా మన దేశంలో మనం అనుకున్నటువంటి ప్లాన్లన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో రాజుకి ఎవరు చెప్పేస్తున్నారు? మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా ఇజ్రాయెల్ రాజుకి తెలిసిపోతున్నాయి అంటే, ఇప్పుడులాగా మనం మైక్రోఫోన్లు లేదా గుడాచారులు మనవాడిని వాళ్ళ సైన్యంలో చేర్చి అక్కడ సంగతి తెలుసుకునే పరిస్థితి కాదు. అప్పుడు అసలు ఎలా తెలుస్తున్నాయో అర్థం కావట్లేదు సిరియా రాజుకి. అప్పుడు అతనికి తెలిసిన వర్తమానం ఏంటంటే, అయ్యా అక్కడ టెక్నాలజీ ఏం లేదు, ఉన్న టెక్నాలజీ ఒకటే, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు ఆ ప్రవక్తకి లైవ్ లో వెళ్ళిపోతుంది అని అన్నాడు. లైవ్ లో వెళ్ళిపోతుంది. అవును, అదే ప్రవక్త, అతడు దేవుడి మనిషి. నువ్వు ఇక్కడ ఎలాంటి పన్నాగం వేసినా అక్కడికి తెలిసిపోతుంది. మరి అయితే ఒక పని చేద్దాం, ఆ ప్రవక్తనే లేపేద్దాం. అతడు ఎక్కడ ఉన్నాడో కొట్టండి అన్నప్పుడు అతను ఉన్నటువంటి ప్లేస్ అంతా తెలిసిపోయింది. ఇప్పుడు అతను ఉన్నటువంటి చుట్టుపక్కల ఆ పట్టణాన్ని అంతా ఏం చేసినాడు, మహాసైన్యంతో ముట్టడించేసినాడు. ఎలీషా ప్రవక్త లోపల ఉన్నాడు ఇంట్లో. నైట్ రాత్రి వచ్చేసి ఏం చేసినారు, సైన్య సమూహం అంతా ఏం చేసినారు, అక్కడ నిలబడిపోయినారు ప్రేమటువంటి వాళ్ళు. ఇది సందర్భం. ఇప్పుడు చదువు. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను కల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయుదుము అన్నాడు. అంటే ఉన్న విషయం అంతా బయటకు వచ్చి చూసింది ఎవరు? పనివాడు, ఎలీసాకు సేవకుడు. బయటకు వచ్చి చూడగానే ఇంకేమన్నా ఉందా అంటే, బయటకు వస్తే కాల్చి చంపేసేదానికి అక్కడ గన్నులు లేవు, యుద్ధమే చెయ్యాలి. కాబట్టి ఈయన పోయి గురువు గారిని లేపేసి ఉన్న విషయం అంతా చెప్పేస్తే, అంటే నైట్కి ఆ నైట్ కానీ కాదు, ఈయన ఎక్కడికైనా పారిపోవడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. ఎటువైపు వెళ్ళినా కూడా సైన్యం అంతా చుట్టుముట్టేస్తుంది. ఇక మనం ఏమీ చేయలేము. గురువు గారు ఇప్పుడు ఏంది పరిస్థితి అన్నాడు. లోపలికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, అతడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదుము అని ఆ దైవజనుతో అనగా, అతడు ఏం చెప్తాడు, భయపడవద్దు. ఇతడు భయంతో ఉడికిపోచారు. అంటే ఇక మనకి ఈ రోజుతో లాస్ట్. ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి, నిద్ర లేచిన తర్వాత ఇక అదే మనకి లాస్ట్ రోజు అని అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? భయం అనేటటువంటి ఆటోమేటిక్ వచ్చేస్తుందా? అంతే. అలా భయపడిపోతున్నాడు ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడు.
ఇప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులైన అదిగో, చెప్పి వారికంటే అధికులై ఉన్నారు, వారికంటే అధికులై ఉన్నారు, వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీరు చూచున్నట్లు దయచేసి కండ్లను తెరువమని వీడి కండ్లను తెరువుము అని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఇండుట చూచెను. అంటే ఎలా ఉంది సీన్, ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళు పట్టణాన్ని చుట్టుముట్టేస్తున్నారు, బట్ ఇప్పుడు ఎలీషా ముందు ఆ ఉన్నటువంటి ప్రాంతం ముందు ఎలా ఉందంటే వాళ్ళకి ఈయనేమో గన్ను ఏడి మీద పెట్టినాడు, ఈయన మీద కూడా గన్ను పెట్టినాడు. అర్థమవుతుంది మీకు? అగ్ని రథాలు అంటే ఇక్కడ ఎంత సైన్యం అయితే మోహరించుందో వాటికంటే ఎక్కువైనటువంటి సైన్య సమూహం ఎక్కడుంది ఇప్పుడు? దాన్ని చూపించేటట్టు వీడి కళ్ళు తెరువునైనా అన్నాను. అంటే ఏ కళ్ళతో చూసుంటాడు పనివాడు? మీరు ఆలోచించండి. మనోనేత్రాలు ప్రేమైనటువంటి వారు కళ్ళ ముందు నుంచి నిజంగా ఎప్పుడైనా మనం ఆలోచన చేసినప్పుడు పనివాడే ఆశ్చర్యపోయాడు. మనోనేత్రాలు మూసుకోపోయాయి కాబట్టి కళ్ళ ముందు ఉన్న సైన్యం మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు కళ్ళ ముందు కనిపించేటటువంటిదంతా ఏమనుకున్నాడు? ఒక్కసారి మనోనేత్రాలు లేకపోతే వీడి కంట్లకి అది అసలు లేదా చూపించిన ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు కళ్ళ ముందు కనిపించేది ఏంటని అంటే ఇదిగో దేవుడు చూపించినటువంటి ఆ నేత్రంతో అతను చూసినప్పుడు అమ్మో ఎంతటి సైన్యం మోహరించిందో ఇతనికి అర్థమైంది. నిజంగా ఎలీషా ఏమో ఇంట్లో ఉన్నాడు, ఇంటి బయట పట్టణం చుట్టూ రథాలు ఉన్నాయి, సైన్యం వచ్చి దిగిపోయినారు. నిజానికి ఆ పనివాడు చాలా భయపడిపోయాడు. ఇదే మనకి చివరి చూపు, చివరి రాత్రి లేకపోతే చివరి దినం అని అనుకున్నాడు. కానీ వాళ్ళకి మించినటువంటి రథాలు అక్కడ ఉన్నాయని అంటే అవును ప్రేమ. అప్పుడు అర్థమైంది సేవకుడు ఎలీషా సేవకుడికి అర్థమైంది, నా కళ్ళ ముందు కనిపించేదంతా అబద్ధం. ఏముంది కళ్ళ ముందు? అంతా రథాలు, సైన్యం, మహాసైన్యం ఉంది. ఇదంతా అబద్ధమా? అవును అబద్ధము. మరి నిజమేంటి? దేవుడు ఏదైతే అతను చూడడానికి తన కళ్ళు తెరిపించాడో అది నిజం. అంటే అప్పటి వరకు కంటికి కనిపించిందా? అది అప్పటి వరకు కంటికి కనిపించలేదు. కంటికి కనిపించిందంతా సిరియా సైన్యం, కానీ కంటికి కనిపించినటువంటి మరొక సైన్యం ఉందా? కాబట్టి ఇప్పుడు ప్రవక్త పనివాడు అంటున్నాడు, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. కంటి ముందు కనిపించేదంతా అబద్ధం, కంటి ముందు కనిపించనిది అది నిజం, నాది నిజం. అందుకని దృశ్యములు అనిత్యములు, దృశ్యములు నిత్యములు, దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు అన్నాడు. కంటికి కనిపించేదంతా ఎలా ఉంటది నీకు అని అంటే అంతా అబద్ధం. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసు, కంటికి కనిపించేదంతా అంతా అబద్ధం. కంటికి కనిపించనిది ఎప్పుడు కూడా నిజం ప్రియమైనటువంటి వారు. ఇప్పుడు కంటికి కనిపించింది నిజమని నువ్వు నమ్ముతున్నప్పుడు కంటికి కనిపించినటువంటివి నిజమని నువ్వు నమ్మాలంటే నువ్వు ఏ కంటితో చూడాలి? మనోనేత్రాలు. ఇప్పుడు అర్థమవుతుందా? మనోనేత్రాల్లో కనిపించేటటువంటిది ఏదైనా కూడా నీ కళ్ళ ముందు ఉండాల్సినటువంటి అవసరం లేదు, నీ కళ్ళ ముందు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మనోనేత్రాలతో వాటిని చూసేసావు కాబట్టి ఈ కంటి ముందు వచ్చి నిలబడాల్సినటువంటి అవసరత లేదు. ఎలీషా పనివాడికి కూడా కనిపించింది అదే. ఒక ఎలీషా పనివాడికైనా ఒకసారి మళ్ళా మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7-8 వచనాలను మనం ఆలోచించగలిగితే, మీరు దిగులు పడబాకండి, ధైర్యాన్ని విడవద్దు. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు అన్నాడు. ఎవరు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? అక్కడేమో ఎలీషా ప్రవక్త మాట్లాడాడు, సిరియా సైన్యాన్ని చూసి భయపడవద్దు అన్నాడు. ఇక్కడేమో హిజ్కియా చెప్తున్నాడు, ఇదిగో ఆ అష్షూరు రాజుకు గాని ఆడు తెచ్చినటువంటి సైన్యానికి గాని మీరు ఏం చేయబాకండి,
భయపడవద్దు భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అన్నాడు? చెప్తాడు రీజన్ కూడా. విస్మయం అందవద్దు. విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. ఎక్కువ సహాయము మనకు కలదు. ఎక్కువ సహాయము మనకి కలదు. మాంస సంబంధమైన బాహువే మాంస సంబంధమైన అంటే భౌతిక సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి శరీరాల గురించి మనం మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. అంటే కంటికి కనిపించేది మాత్రమే అతనికి అండగా ఉంటది. అతనికి అండగా ఉండదు. బాగా గుర్తుపెట్టు. కంటికి కనిపించేది అతనికి అండ. నిజంగా ఆలోచించండి. కంటికి కనిపించేదే ఒకవేళ అతనికి అండ అనుకుంటే మరి కంటికి కనిపించినటువంటిది నాకు తెలుసు కదా. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారిని అరెస్టు చేయడానికి సైన్యంతో వచ్చేసాడు మన యోధా ఇస్కరియోతు. వెంటనే ముద్దు పెట్టుకున్నాడు. ఒకడు వచ్చి యేసు ప్రభుల వారిని అరెస్ట్ చేయబోతున్నప్పుడు పేతురు కత్తి తీసి చెవు నరికేసాడు. ఇప్పుడు చెవు నరికేయంగానే కింద పడిపోయింది చెవు. అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్న మాట ఏంటో మీకు అర్థమైంది కదా. ఏంటి పేతురు, నన్ను రక్షించడానికి ఒక చిన్న కత్తి, అది కూడా బొడ్లో పెట్టుకుని వచ్చి ఒకటి చెవు నరికేస్తే ఆడు అరెస్ట్ చేయకుండా పోతాడా? పోనీ అలాగని చెప్పి వాడి వెనకాల ఉన్నటువంటి సైన్యం ఈ చిన్న కత్తితో నువ్వు వాళ్ళని ఏమన్నా ఓడించగలుగుతావా? లేదు కదా. కాబట్టి సైన్యం చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయని. బట్ వీళ్ళ సైన్యం కంటే గొప్ప సైన్యం నాకు లేదనుకుంటున్నావా? నాకు లేదనుకుంటున్నావా? అంటే ఇది మాంస సంబంధమైనటువంటి అండ మాంస సంబంధమైనటువంటి అండ. అదేనా? అదే అతనికి బాహువు, అతనికి అండ. మనకు సహాయం చేయుటకు, అదిగో మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాట ఏం చేశారంటే నమ్మికయించారు. వాళ్ళని మాంసయుక్తమైనటువంటి అండ, అదే వాడికి బాబు. కానీ మనకి మన అండ ఎవరు అనుకుంటున్నావు? యెహోవాయే. మన పక్షాన యుద్ధం చేసిపోయేది కూడా ఆయనే. కాబట్టి నీకు ఆ సైన్యాన్ని చూసి నువ్వు భయపడబాకు. నీ కంటి ముందు ఉన్నదంతా అబద్ధం. కంటి ముందు కనిపిస్తున్నదల్లా అబద్ధం. నీకు కంటికి కనిపించినది నిజం. దాని ఉందని కదా నువ్వు నమ్ముతున్నావు. దేన్ని బట్టి నమ్ముతున్నావు? నీ మనోనేత్రాలతో ఎప్పుడో నువ్వు వాటిని చూసేసావు. కాబట్టి నీ కంటి ముందు కనిపిస్తున్నదల్లా అబద్ధం. అందుకని యేసుప్రభువు వారు చెప్తున్నారు, ఇదేంటి పేతురు, ఒకవేళ నేను నా తండ్రిని వేడుకుంటే ఎప్పటికిప్పుడు ఎంతమంది వచ్చేస్తారు? 72,000 మంది దూతలను నా కొరకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? 12 వ్యూహాలు 26 మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. 26వ అధ్యాయం 53వ వచనం. యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి సైన్యాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ, మరి వీళ్ళు భౌతిక సంబంధమైనటువంటి కంటితో చూడగలమా? వీళ్ళంటే చూడలేమన్న సంగతి మనకు బాగా తెలుసు. ఈ సమయం నేను నా తండ్రిని వేడుకునే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నా కొరకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? 12 సేనా వ్యూహమునకు 6,000 మంది యోధులని కింద ఉంటారు కదా. అంటే 12 × 6 72,000 మంది దేవదూతలు అక్కడికి వచ్చేసి ఇప్పుడే లేట్ కూడా కాదు, క్షణంలో దిగిపోయినారు దేవదూతలు. అంటే ఏమైపోతుంది? ఇక్కడ ప్రపంచం అల్లకొల్లోలం అయిపోతుంది. అలా చేయడానికి ఉండవా? ఒకసారి మీరు ఆలోచించండి. యేసు ప్రభుల వారి మనోనేత్రాలు అక్కడ కనిపిస్తున్నటువంటి సైన్యం ఎంత? మనోనేత్రాలు కనిపిస్తున్నటువంటి సైన్యం 72,000 మంది దేవదూతలు. బట్ నేత్రాలు కనిపిస్తున్నటువంటిది 70 మంది అన్న వచ్చి ఉంటారా? యేసుప్రభుని అరెస్ట్ చేయడానికి 70 మంది వచ్చి ఉంటారు అనుకున్నాం. 70 మంది అబద్ధం, కానీ 72,000 మంది నిజం ప్రేమటువంటి వాళ్ళు. దేవుడు పంపిన రథాలు మనోనేత్రాలతో చూస్తున్నారు పనివాడు. అందుకని ప్రేమటువంటి వాళ్ళు మనోనేత్రాలు ఏమైపోయినాయంటే మూసుకోపోయినాయి. దేవుడు నిజంగా
లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేటటువంటి వాడు, కళ్ళ ముందు కనిపించేదంతా అబద్ధం ప్రియమైనటువంటి. అందుకనే మోషే గారి జీవితాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎలాంటి మాట ఆయన జీవితాన్ని గురించి రాయబడింది. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే ఆయన జీవితాన్ని గురించి ఒక మాట రాశాడు మన గ్రంథకర్త పౌలు గారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఏ దృష్టి ఉంచాడు చెప్పండి? మనోనేత్రాలతో కనిపించేటటువంటి దృష్టి అందులో కనిపిస్తూ ఉంది. ప్రతిఫలముగా తనకు కనిపించబోయేటటువంటి ప్రతిఫలం దేంతో చూస్తున్నాడు? కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది మోషేకు ఏం కనిపిస్తుంది కళ్ళ ముందంటే ఐగుప్తు సింహాసనం ప్రేమటువంటి వాళ్ళరా, ఐగుప్తు ధనం కనిపిస్తుంది, ఐగుప్తు అధికారం కనిపిస్తుంది కళ్ళ ముందు. కానీ కంటికి కనపడినటువంటి మరొక దాన్ని చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడు? మళ్ళా చదవండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం దృష్టి ఉంచెను. దేవుని వల్ల కలుగు బహుమానం తలంపుల్లో పెట్టుకున్నాడు. కాబట్టి మనోనేత్రాలకు ఏది కనిపిస్తుందని అంటే ఆ దేవుడు ఇవ్వబోయేటటువంటి బహుమానం కనిపిస్తుంది ప్రేమట. ఆయన ఇవ్వబోయేటటువంటి బహుమానాన్ని చూస్తున్నాడు. ఇదిగో ఇంతమంది దేవదూతల ముందు దేవుడు తనను గౌరవించి లేచి తీసుకోనానా అంటున్నటువంటి ఆ దృశ్య రూపకమైనటువంటి సన్మాన కార్యక్రమాన్ని ఒక్కసారి మోషే ఊహించుకుని ఉంటాడా లేదా? ఆ దాని ముందు ఏది గొప్పది కాదన్నాడు అని అంటే ఏది గొప్పది కాదు దాని ముందు? ఐగుప్తు ధనం గొప్పది కాదు ప్రేమటువంటి. ఐగుప్తు ధనం గొప్పది కాదు, ఐగుప్తు సింహాసనం గొప్పది కాదు, ఏది గొప్పది కాదు. కళ్ళ ముందు కనిపించేది ఏది గొప్పది కాదు. కోటాను కోట్ల సంవత్సరాలు చూస్తున్నాడు కలగబోయేటటువంటి బహుమానం, కలగబోయేటటువంటి జరుపుకోండి, అక్కడ కూర్చొనివ్వండి, అడ్జస్ట్ చేసుకోండి. కోటాను కోట్ల సంవత్సరాలను చూస్తున్నాడు. కానీ దాని కొరకు ఆయన పడే శ్రమ చాలా చిన్నదిగా కనిపిస్తుంది, చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఆ శ్రమ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అందుకని కదా ఐగుప్తు ధనము కంటే ఆయన మాట్లాడుతున్నాడా? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు సింహాసనం కంటే ఏది కనిపిస్తుంది? తన దృష్టికి ఏది కనిపిస్తుంది అంటే దేవుడిచ్చే బహుమానం ప్రేమటువంటి వాళ్ళ. అబ్రహాం విషయంలో నాకు పిల్లలు లేరు. దేవుడైన యెహోవా నువ్వు నాకు ఎంత ఇచ్చిననేమయ్యా, ఎంత ఇచ్చిననేమి నాకు అనుభవించడానికి నాకు పద్ధతిలైన ఎలియాజరు తప్ప నాకు ఎవరున్నాడు చెప్పు అన్నాడు. అంటే ఇప్పుడు నేను పోతే నా ఆస్తి అంతా ఎవరికి ఇచ్చేసి వెళ్ళిపోవాలి? అబ్రహాం ఆలోచన. ఎవరికి ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఆస్తి అంతా? నువ్వేమో ఇస్తున్నావు. ఈ సంవత్సరం గొర్రెలు 100 ఉంటే వచ్చే సంవత్సరానికి ఎన్ని అయిపోతాయి? 1000 అయిపోతున్నాయి. ఏం చేసుకోవాలి వాటిని? రోజుకు కూడా తినగలుగుతానా? రోజుకి తింటే ఒక మాంసం కేజీ తింటాడేమో. 100 వేలలో పెరిగిపోతున్నాయి, ఆస్తి సంపద పెరిగిపోతుంది. యెహోవా నువ్వు ఎంత ఇచ్చినా నేను నాకు అన్నిటిని నేను ఎవరికి వదిలేసిపోవాలో తెలుసా? నా పెద్ద పాలేరైనా ఎలియాజరుకు వదిలేసి వెళ్ళిపోవాలి. ఎంత ఇచ్చిననేమి అన్నాడు. నిష్ఠూరపోతున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. కానీ దేవుడు చెప్తాడు కదా, అబ్రహాం దా బయట ఒకసారి నీ చేతనైతే ఆకాశపు నక్షత్రాలను ఒకసారి లెక్కించు చూడు అన్నాడు ప్రేమటువంటి వాళ్ళు. ఆకాశ నక్షత్రాలను చూడు. ఏం చెప్తున్నాడు? ఆకాశం నీ సంతానం అలా ఉంటది అన్నాడు. అప్పటికి వయసు ఎంత? 90 100 అనుకున్నాం. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా ఈ వయసులో నాకేంటయ్యా ఆయన అనుకున్నాడా? లేదు ప్రేమటువంటి వాళ్ళ. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆకాశ నక్షత్రాల మాట మీద నమ్మకం ఉంచాడు. అసలు దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటటువంటి వాడు, మృతులను సజీవులుగా చేసేటటువంటి వాడు ప్రేమటువంటి చేసేటటువంటి వాడు. అందుకని మనం ఆలోచన చేయాలి ప్రేమటువంటి వాళ్ళ. మన మనసులో ఎప్పుడు కూడా ఏ లోకం తాండవించాలి అని అంటే ఇదిగో పడుకున్నప్పుడు కూడా మనకు తెలుసు కదా, మరణం అనేటటువంటిది ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఏమైపోతామని అంటే ఒక క్షణంలో పాతాళానికి దిగిపోతురు అనేటటువంటి మాట ఎప్పుడన్నా పడుకునేటప్పుడు ఆలోచన చేసేవా?
లేదు. ఈ రాత్రికి రాత్రే వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? కొనుక్కునేటో అమ్మాయ ఒక క్షణంలో పాతానికి వెళ్ళిపోతానా అని అనుకోని కొనుక్కో, నువ్వు నిజంగానే పాతానికి వెళ్ళిపోతావు. నీ ఆలోచనలో వెళ్ళిపోతావా? ఎప్పుడు కూడా నీ మైండ్లో అనేటటువంటిది ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని నువ్వు ఆలోచించుకుంటూ కొనుక్కో, ఆలోచించుకుంటూ కొనుక్కో. ఏదో దేవదూత వచ్చి నిన్ను లేపినట్టుగా లేపేసిద్దా ఇంకా పోదామరా అన్నట్టుగా. ఎందుకంటే నీ ఆలోచనలు అంతా అలా ఉన్నాయా? ఆ మధ్య ఒక ఎక్స్పెరిమెంట్ చేసేదానికి ఒక ఊళ్ళకి ఒక 10 మందిని తీసుకెళ్లారంట సైంటిస్ట్. చుట్టూరు మామిడికాయ బొమ్మలు అంతా చూడమన్నారు. అంత ఎల్ఈడి టీవీలో మంచి మంచి మామిడి పూలు కనిపిస్తా ఉన్నాయి. టీవీలో గోడ మీద చూసిన మామిడి పూలే కనిపిస్తున్నాయి. అందరూ గట్టిగా కళ్ళు మూసుకోండి అన్నారు. అందరూ కళ్ళు మూసి కళ్ళకి గంటలు కట్టేశారు. మధ్యలో ఒకటి పైనాపిల్ ముక్క తీసి నోట్లో పెట్టాడు. అందరు నోరు తెరవన్నారు. ఇప్పుడు ఎలాగుంది టేస్ట్ అంటే మామిడి పండు సూపర్ గా ఉంది సార్ అన్నారు. అంటే అప్పటి వరకు ఆడు చూసింది ఏంటి? ఆడి పండు ఆడు చూసినంత మామిడి పుల్లే. ఎందుకు? కళ్ళు మూసుకునేంత వరకు మామిడి పుల్లు చూస్తున్నప్పుడు కళ్ళు మూసిన తర్వాత పైనాపిల్ నోట్లో పెట్టినా కూడా ఆడికి ఏం కనిపిస్తుంది? అంటే నోట్లో పైనాపిల్ ఉంది, బట్ మైండ్ లో ఏముంది? మామిడి పండు ఉంది. అది తిన్నా కూడా ఎలా ఉంది? అది మామిడి పండు. అలాగే మన మైండ్ లో పరలోకం అనేటటువంటిది ఎప్పుడు ఉండాలి ప్రేమ? కళ్ళ ముందు లోకం ఉన్నా పర్లేదు, కానీ నీ మైండ్ లో ఏముండాలి తెలుసా? కనిపిస్తున్నదంతా అబద్ధం అని నువ్వు నమ్మగలిగితే కనిపించని లోకం అది గొప్పదవుతుంది ప్రేమ. గొప్పదవుతుంది. మీరు కూడా గమనించండి, మనిషి మనతో బతుకుతున్నటువంటి మనిషి ఉన్న పాటిన చనిపోయినాడు అనుకోండి, ఆ చనిపోయినటువంటి వాడు రూమ్లోకి వెళ్ళడానికి కూడా మనం భయపడతాం. కారణం ఆడు ఆడే ఉంటాడు. ఆడు వాడుతున్నటువంటి ల్యాప్టాప్ మనకు కనిపిస్తా అందులో కూర్చొని ఊరుకుంటా ఉంటాడు. ఆడు వాడినటువంటి లుంగి, ఆడు ధరించినటువంటి బట్టలు, ప్యాంట్లు అన్ని అలాగే ఉంటాయి. అలాగనే ఉంటాయి. ఏదో బాత్రూమ్ లో వాడు స్నానం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందా? ఉండదు. ఎందుకలా? నువ్వు ఆలోచన చేశావు. నీ మైండ్ లో వాడు ఉన్నాడు. చీరలు ఉన్నాను ఒక షాప్కి వెళ్తే నా వెనకాల వచ్చే వాళ్ళు గమనించరా, ఓనర్ సీట్లో ఎవరున్నాడు లేదా? ఓనర్ లేదు, ఓనర్ బొమ్మ. పిల్లకాయలు అయిపోయిన తర్వాత అర్థం, డాడీ ఇదేనా చెప్పింది అని అనుకున్నారు. ఓనర్ లాగా ఉన్నాడు. మేము గమ్ము లోపలికి వెళ్తామంటే వీళ్ళు అంటే ఏదో ఒక ఆకారం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వంద ఎంటాలు అనుకోపోతుంటే ఇదే ఇటు చూడండి అని చెప్పినప్పుడు ఆయన ఆకారాన్ని చేసి అక్కడ కూర్చోబెడేస్తున్నారు. మనిషి కాదు, బొమ్మ. అంటే ఆ పనిలోకి వెళ్ళేటటువంటి వాడు కూడా షట్టర్ తీయగానే ఆయన గుడ్ మార్నింగ్ చెప్పాలి. అంటే ఇలా మనసులో ఏముందో తెలుసా? అది ఇంకా బతికే ఉన్నాడు. కాబట్టి ఇది గుడ్ మార్నింగ్ చెప్పినా ఏం చేస్తున్నాడు? అడుగు గుడ్ మార్నింగ్ చెప్తా అని ఫీల్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ లేట్కి వెళ్తే ఓనర్ తిడతాడు. ఇలాంటి మైండ్తోనే వెళ్ళిపోతున్నారు ప్రేమటువంటి వాళ్ళ. మనోనేత్రాలకు నీకు కనపడుతుంది అని అంటే నీ కళ్ళ ముందు అన్ని వచ్చేస్తాయి అని అర్థం. నీ కంటి ముందుకు అన్నీ వచ్చేస్తాయి ప్రేమటువంటి. ఒక ఇంజనీర్ ప్లాన్ గీశారు. దేని ప్లాన్ అది? నువ్వు కట్టుకోబోయే ఇల్లే. నువ్వు కట్టుకోబోయే ఇంటిని గురించి ఒక ఇంజనీర్ దగ్గర ఒక ప్లాన్ రాశావు. బట్ ఇంజనీర్ మైండ్ లో ప్లాన్ ఉండదు, ఇల్లే ఉంటది. నువ్వు కావాలంటే అడుగు, బాత్రూమ్ ఎక్కడ సార్ అన్నావు అనుకో, ఉంది కదా ఇది బాత్రూమ్, డోర్ ఎక్కడ? అదే డోరు అంటాడా లేదా? నీకు కనపడదు, ఆడికి మాత్రం కనిపిస్తుందా? ఒక సినిమా డైరెక్టర్ మీరు ఆలోచన చేయండి. ఆ దగ్గర కథ ఇన్ని పేజీలు ఉంటుంది. ఈయన పేజీలో ఉన్న కథను తీసుకెళ్ళి ఏదో పూజలు పునస్కారాలు చేసి తీసుకొచ్చి దాని ప్రకారం ఇప్పుడు ఏం చేస్తాడంటే అందరినీ నటింపజేయడానికి ఇష్టపడతాడు. అంటే ఒక కథ, ఫుల్ కథ ఇది ఇంకా దాన్ని ప్రాక్టికల్ రూపంలోకి రాకముందే వీడి మైండ్ లో ఎప్పుడో కూర్చుని 3 గంటల సినిమా చూసేస్తుంటాడు వీడు. అంతేనా? ఎలా ఫీల్ అవుతాడు తాను? ఈ సినిమా ఇలా స్క్రీన్ ఇలా వస్తుంది, అంతేనా? ఇంకా దాంట్లో క్యారెక్టర్స్ రాలేదు, హీరో రాలేదు, హీరోయిన్ రాలేదు. అంత ముందుగానే ఎవరికి అర్థమైపోతుంది? డైరెక్టర్కి అర్థమైపోతుందా? అవును, డైరెక్టర్కి అర్థమైపోతుంది ప్రేమటువంటి వాళ్ళ. ఒకసారి చూడండి, దీన్ని ఇమాజినేషన్ చేసుకోండి. ఇలా ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా అక్కడ కళ్ళ ముందు ఉన్నట్టుగానే ఫీల్ అవుతాడు ప్రేమటువంటి వాళ్ళు. దేవుడు చెప్పేది కూడా అదే. నువ్వు ధైర్యంగా ఉండాలని అంటే నువ్వు అనుకున్నది దేవుని పక్షాన ఏదైతే నువ్వు అనుకున్నావో అది నువ్వు నమ్ము. అందుకనే దేవుడు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఇంపాసిబుల్ అంటాడు. ఇంపాసిబుల్. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటనుకున్నాం మనం? నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తున్నావు అది ఉంది. అది లేదని కాదు. లోకం ఉండదు, కానీ పరలోకం ఉంటుంది ప్రేమటువంటి వాళ్ళు.
అదే కదా మన విశ్వాసం. అలాంటి విశ్వాసం లేకుండా నేను దేవుని దగ్గరకు వచ్చేస్తాను, దేవుడు ఏదైతే ఇచ్చేస్తానంటే అది పొరపాటు. లేదు, నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు రావడానికి వీలేదు. విశ్వాసం అంటే లేదు, నువ్వు ఏదైతే చూస్తున్నావో మనోనేత్రాలతో అది నిజం. మానవ నేత్రాలతో చూస్తున్న ప్రతిదీ కూడా అబద్ధం. నాకు కారు ఉందా? అబద్ధం. నాకు భార్య ఉందా? అబద్ధం. నాకు పిల్లలు అబద్ధం. ప్రతిదీ అబద్ధం. నీకు ఎలా తెలుస్తుంది? మనకు తెలుసు కదా, భార్యాభర్తల బంధాన్ని గురించి ఒక 10 మంది వచ్చేసినారు పరిచయలు. ప్రభువా, నీకు ఒక ప్రశ్న వేస్తున్నాం. ఏందంటే ఇదిగో ఒక ఆవిడ పెళ్లి చేసుకుంది, అలా 7 మంది అన్నదమ్ములను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు పునరుత్థానంలో వచ్చినప్పుడు ఎవరికి భార్యగా ఉంటది? అప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభువు వారు, మీరు లేఖనాలను ఎలా ఆలోచన చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మీకు ఎలా ఆలోచన అంటే మృతుల పునరుత్థానంలో పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరు. ఎలా సాధ్యమవుతుంది? మీరు ఆలోచించండి. పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరండి అంటే మరి ఏంటి? అక్కడ మళ్ళా మనుషులుగానే ట్రీట్ చేస్తున్నాడు. అబ్రహాంగానే ట్రీట్ చేస్తున్నాడు దేవుడు. మోషేగానే ట్రీట్ చేస్తున్నారు. మరి మోషే భార్య సంగతి ఏంటి? అదే మరణించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు ఒక శక్తులు అన్నాడు దేవుడు. శక్తులు. దేవదూతలు ఎలా ఉంటారు? వాళ్ళు శక్తులు. దేని రూపంలోకైనా వాళ్ళు మారగలుగుతారా? అవును, వాళ్ళు శక్తులు. విద్యుత్ శక్తి ఉందా? ఇప్పుడు చెప్పండి, అది స్త్రీలింగమా పుంలింగమా? ఏ లింగం? ఏ లింగం చెప్పండి. విద్యుత్ శక్తి అనేటటువంటిది ఏ లింగమో చెప్పు, నీకు ఆ లింగాన్ని చూపిస్తాడు. శక్తి నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక శక్తిగా మారబోతున్నామన్నా మరణించినప్పుడు, తిరిగి లేచినప్పుడు. అయస్కాంత శక్తి. ఏ లింగం? స్త్రీలింగం అన్నామా పుంలింగం అన్నామా? అందుకని వాళ్ళు పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరా అని నీకు అర్థం కావట్లేదు. లేఖనాలను చూస్తే నీకు అర్థం కావట్లేదు కదా. ఎంత ఆలోచనాత్మకమైనటువంటి వివరణ యేసు ప్రభువు వారు ఇచ్చింది. అర్థం కాలేదు ప్రేమటువంటి వల్ల. ఒకసారి శిష్యులతో ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఒక విషయాన్ని తెలియజేపాడో చూద్దాం. ఒకసారి మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం. టకటకటి నేను 3 గంటలు ముగిస్తానని చెప్పి అయినా నాకు వీలు కాదు, అయినా అక్కడ ఇబ్బంది లేదు. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 35. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుము అని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేపెను. దోణి మీద ఆళ్ళు కొట్టిన దోణి నిండిపోయిన దోణి అమానం అలగడమే వాతుకు నిద్రించుచున్న వారు ఆయన లేపి బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఆయన అందుకు ఆయన లేచి గాలిని గద్దించి సముద్రంతో చెప్పగా గాలి అనగా మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు? చూసారా, అసలు భయం ఎందుకండి? మీరు ఆలోచించండి. మీరెందుకు భయపడుతున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? మీరింకనూ నమ్మిక లేక అంటే నమ్మట్లేదా? ఎవరిని నమ్మట్లేదని ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసుప్రభువు వారు. శిష్యులను ఉద్దేశించి అన్నాడు, ఎవరిని నమ్మలేక మీరు నమ్మిక లేక ఉన్నారా అని అన్నాడంటే ఏమని అసలు అర్థం? యేసుప్రభువు వారు ఎవరిని శంకిస్తున్నాడు? శిష్యుల్నే నిజంగా శంకించాలి. ఎందుకు? 5,000 మందికి ఆహారం లేనప్పుడు పంచిపెట్టిన తర్వాత మిగిలిన గంపలకి ఎత్తింది ఎవరు? అంతేనా? ఏముంటే అంతమందికి పెట్టి ఎత్తావయ్యా నీ గంపలో? ఏముంది నీ చేతిలో? 5 రొట్టెలు 2 చేపలే కదా. 5,000 మందికి పంచావు, 12 గంపల నిండా ఎత్తావు కదా. అది చేసింది ఎవరు? నువ్వు. దయ్యం పట్టిన వారిని వదిలించినప్పుడు ఆడితో మాట్లాడింది కూడా మీరే. మరణించినటువంటి వాడిని లేపింది కూడా నేనే. అక్కడ ఉన్నది కూడా మీరే. లాజరు చచ్చిపోయాడు, బయటికి రానప్పుడు కూడా ఉండింది శిష్యులే కదా. మరి అంత చేసినటువంటి యేసు ప్రభువు వారి దగ్గరుండి 35వ వచనంలో యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, ఆ దినం సాయంకాలం ఆయన అద్దరికి పోవుదుము అని వారితో చెప్పగా, అంటే ఇప్పుడు అవతలకు పోతామని చెప్పింది ఎవరు? శిష్యులతో. ఎవరు చెప్పారు? యేసు ప్రభువు వారు చెప్పారా? ఇప్పుడు వీళ్ళ మైండ్ అంతా ఎలా ఉండాలి? అవతలకి ఎలాగైనా వెళ్తాం. ఎందుకు? ఆ మాట చెప్పింది ఎవరు? ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన ఎందుకు ఇంకా నమ్మకుండా పోతున్నారు మీరు అన్నాడంటే, ఇన్ని అద్భుతాలు మహత్కార్యాలు జరిగించిన నా మాట మీద మీరు ఏం లేకుండా పోతున్నారు?
నమ్మిక ఉంచు. ఇప్పుడు అర్థం ఆ ప్రశ్న ఎందుకు వేసినాడు అక్కడ? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా? అని వారు ఇంకను నమ్మిక లేక ఉన్నారా? నేను చెప్పాను కదా అవతల ఉన్నప్పుడు. ఏం చెప్పాను? మనం అవతలకి వెళ్తాము అని చెప్పానా లేదా? మరి మధ్యలో తుఫాన్ వస్తే నువ్వెందుకు అలా అలజడైపోతున్నావు, ఉడికిపోతున్నావు? ఎందుకు? నీకు ఇంకా నమ్మకం కుదరలా. అందుకని నువ్వేమైపోతావు? గడగడ ఉనికిపోతావు. తుఫాను పెద్దదే, నేను కాదనట్లేదు. గాలి పెద్దదే, నేను కాదనట్లేదు. బట్ నువ్వు నమ్మకం వచ్చింది ఎవరి మీద? నీతో మాట చెప్పింది ఎవరు? అద్దరికి వెళ్దామని చెప్పినటువంటి ఆయన మాట నువ్వేం చేసావు? అక్కడ తొక్కేసావు. ఒక సామాన్య మానవుడు చెప్పినట్టుగా నువ్వేం చేసావు అని అంటే అలా తొక్కేసావు యేసుప్రభువు వారి మాటని. శిష్యులందరితో అనాలి, పేతురే కూర్చోగమ్మ. యేసుప్రభువు వారు ఏం చెప్పారు? అవతలకి వెళ్దాం అన్నాడా? అవతలకి వెళ్ళి తీరుతాం. తుఫాన్ రా నువ్వు, గాలి రా నువ్వు, ఇబ్బంది లేదు. బాస్ మనకేం చెప్పాడు? మన గురువు గారు ఏం చెప్పారు? మనం వెళ్తాము అవతలకి అని అన్నాడా? వెళ్ళి తీరుతాము. లేకపోద్దు ఆయన్ని నిద్రపోనేమో, ఏమి ఇబ్బంది లేదు. ఆయన చచ్చిపోతే మనం చచ్చిపోతాం, అంతే కదా? ఇలా ఉండాలి నీ ఆలోచన. ఇలా ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళు. పౌలు గారు కూడా ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ ఒక పక్క పగిలిపోతా వస్తా ఉంది. ఎంతమంది ఉన్నారు తెలుసా ఓడలో? 276 మంది ఉన్నటువంటి ఓడల్లో దేవదూత వచ్చి చెప్తుంది పౌలుతో, ఎవ్వడి వెంట్రుకు కూడా రాదు. పౌలు నువ్వు చెప్పు వెళ్ళి, ఒక్కడి వెంట్రుకు కూడా రాదు. వెంట్రుకు కూడా పీకలే ఉంటలా అప్పుడప్పుడు మనం. ఒక్కడి ఎంట్రుకు కూడా రాలేదు. ఓడ ఒక పైకి నుంచి ఒక పక్క నుంచి కొండలను ఢీకొంటూ పగిలిపోతూ వస్తున్నా కూడా ఏ మనిషికి ఏం కాదు, ధైర్యంగా ఉంటున్నాను అంటున్నాడా పౌలు? దేన్ని బట్టి అంటున్నాడు? జరగబోయేదాన్ని సూచిస్తున్నాడు. ప్రియమైనటువంటి నాకు దేవదూత వచ్చి మాట్లాడింది, దేవుని ఏందో నమ్మకం ఉంచుతున్నాను నేను. కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి పౌలు అన్నాడు, ఏ ఒక్కడు నాశనానికి నేనే బాధ్యత వహిస్తాను, ఎవడు నశించడు అనేటటువంటి మాట మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుగా నువ్వు ఎప్పుడన్నా ఆలోచన చేసావా? వాక్యం చదువుతున్నప్పుడు నీ కళ్ళ ముందు వస్తున్నట్లుగా ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నువ్వు అడుగుతున్నది నువ్వు పొందుకున్నట్లుగా ఎప్పుడన్నా నువ్వు ఫీల్ అయిపోయావా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. అబ్రహాం గారికి ఉన్నటువంటి విశ్వాసం, ఎలీషా గారిలో కనిపిస్తున్నటువంటి ఆలోచన, మోషే గారి దగ్గర ఉన్నటువంటి ఆ స్థిర బుద్ధి ఈరోజు ఏమైపోయింది మనుషుల మధ్య? ఏమైపోయింది? నువ్వు అడుగుతున్నావు, ఏదో అడగాలని కాబట్టి అడుగుతున్నావా, లేక పొందుకున్నాననే ఆలోచనతో నువ్వు అడుగుతున్నావా దేవుని? ఒకసారి నువ్వు ఆలోచన చెప్పేమంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి లేఖనం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల దేవుని అడగవలను. అతడు ఏమనగలి? దేవుని అడగవలను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక అతడు దేని అడగాలంట? విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉన్నాడు అన్నాడు. ప్రేమటువంటి వాళ్ళు అంటే సందేహించువాడు ఎలా ఉన్నాడు? ఎగిరిపడే తరంగములలాగా ఉన్నాడు. కండ్ల ముందు లేకపోతే నువ్వు సందేహపడాలి, కండ్ల ముందు లేదంటే నువ్వు సందేహపడాలి. ఇప్పుడు ఏ కండ్ల ముందు నీకు ఎవరిని కనిపిస్తున్నాయి? మనోనేత్రాలకు కనపడుతున్నాయి. అప్పుడు నీకు సందేహం ఎందుకు? మనోనేత్రాలతో నువ్వు చూస్తున్నప్పుడు నీకు సందేహం ఎందుకు? నాకు ఇది రాదు, నాకు ఇది జరగదు అని నువ్వు ఎందుకు, ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? అంటే నీలో ఏమి లేదో తెలుసా? విశ్వాసము లేదు. అందుకని సందేహించి అడిగే ప్రతి వాడు ఎలాగుంటాడని అంటే
గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిన అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై అన్నాడు. సమస్త మార్గం ఎందు ఇస్తే అమ్మ దేవుడు అంట, ఈకపోతే ఆయన దేవుడు అని అంట. అంటే ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. అస్థిరుడు అస్థిరుడు అంటే స్థిరమైనటువంటి వాడు కాదు. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఎలా రావాలని అంటే ఆయన ఉన్నాడని నీకు ఇస్తాడనేటటువంటి విషయం అనేటటువంటిది నువ్వు నమ్మేటట్లుగా రావాలి ప్రేమటువంటి వాడు. అందుకనే ఆయన దగ్గరకు వచ్చేటటువంటి వాడి గురించి యేసుప్రభువు ఒక మాట చెప్పారు. ఒకసారి మనం మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అందుకు యేసు వారితో ఇట్లనే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి మనస్సులో సందేహింపక అదిగో తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగుతుందా లేదా? మీతో నిశ్చయంగా జరుగుతుందా లేదా? వాన వస్తుంది, ప్రార్థన చేద్దాం రండి అని వచ్చిన వాడల్లా దేంతో రావాలి ఇప్పుడు మందిరానికి? రెయిన్ కోట్ గొడుగులు ఎత్తుకొని వచ్చేసేయాలి ఇక్కడ. ఎందుకు? మనం చేసే పని అదనమాట. అలా లేకుండా ఇద్దరు గొడుగులు తెచ్చుకొని 4 గొడుగులు లేకుండా వచ్చేసి మేము తడిసినా పర్లేదని వస్తారా? అస్సలు కదాలే అని వాన వస్తే అని. ఎందుకంటే తడిసిపోతాం. అది ఎలాంటి వాడు? ద్విమనస్కుడు, అస్థిరుడు ప్రేమటువంటి వాడు. నువ్వు అడుగుతున్నది ఏదో నీ మనోనేత్రాలకు కనిపిస్తున్నప్పుడు ఇక కళ్ళ ముందు ఉండాల్సిన అవసరత లేదు ప్రేమటువంటి వాడు. అలాంటి విశ్వాసం మనలో ఉందా? అలాంటి విశ్వాసం మన జీవితాలు ఎప్పుడైనా మనం చూస్తున్నామా ప్రేమటువంటి? లేదు కదా, లేదు కదా. అందుకని ఆలోచించేద్దాం. మనోనేత్రాలు అనేటటువంటివి, అందులో ఉన్నటువంటి మనోగతం నీకు అర్థమైతే నువ్వు అడుగుతున్న ప్రతిదీ కూడా మనోనేత్రాలకు అది కనిపిస్తుందని అంటే నీ కళ్ళ ముందు ఉంది. నీ కళ్ళ ముందు ఉన్నటువంటి దాన్ని నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? అలా నమ్మనటువంటి వాడే ద్విమనస్కుడై అస్థిరుడుగా ఉంటాడు. ఆడు ఎలా ఉంటాడు? సముద్రంలో ఎగిరే తరంగములను పోలినటువంటి వాడుగా ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ. శరీరం ఒక్కటే, ఆత్మయే ఒక్కడే. ఆ ప్రకారమే నీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ అందు ఉండుటకు పిలువబడితే ప్రభువు ఒక్కడే. 14 చెప్పానా? 4 అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగర కొట్టబడిన వారమైనట్లు ఉండక అన్నాడు. అంటే స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అలా లేదని అంటే అలల చేత ఏమైపోతాం? మనం అటు ఇటు కొట్టుకొని పోయేటటువంటి వారంగా ఉన్నాం. ఇటువంటి వారంగా ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి మనం, ఈరోజు దేవుడు మనకి ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడని అంటే ఇదిగో ఆ ఉన్నతమైనటువంటి పరలోకాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడు, మృతులను సజీవులుగా లేపేటటువంటి వాడు. నువ్వు కోరుకున్నది వాటితో పాటు వాటికంటే చాలా చిన్న వాటిని నువ్వు కోరుకుంటున్నావు ప్రేమటువంటి వాడు. చిన్న వాటిని కోరుకుంటావు, అవి జరగకపోతే ఏమైపోతుంది నీ మనస్సు అని అంటే దేవుడు నాకు ఏమి చేయట్లేదని ఎంత నిరాశపడిపోతున్నావో తెలుసా? దేవుడిని నిందించే స్థాయికి వెళ్ళిపోతున్నావు. ఒక లోకాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి సమర్థుడు ముందు నువ్వు ఏం అడుగుతున్నావని అంటే నా ఇంట్లో కుళాయి నీళ్లు రాలేదని ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తావా? లేదు. అది ఆయన దృష్టిలో చాలా చిన్నది ప్రేమటువంటి వాళ్ళ, చాలా చిన్నది. ఆ చిన్న వాటిని దేవుని దృష్టికి తీసుకెళ్లిపోతాం. అది జరగలేదని ఏమైపోతున్నాం అని అంటే ఆయన దూషిస్తున్నారు. లేదు, మృతులను సైతం లేపేవాడు తండ్రి అయినటువంటి దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేటటువంటి వాడు మన తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమటువంటి వాడు.
అందుకని విశ్వాసపు స్థితిలో నిజంగా ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి మన జీవితాలు వెళ్ళాలని తండ్రి అయినటువంటి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మన కొరకు రాయించాడు. మనకు తెలుసు కదా, ప్రవక్త ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ పనివాడు చూస్తున్నటువంటిది సిరియా సైన్యం ఒక అబద్ధం, దేవుని సైన్యం ఒక నిజం. దేవుని సైన్యం ఒక నిజం, సిరియా సైన్యం ఒక అబద్ధం. మోషే ఆలోచన మీరు చూడండి, ఐగుప్తు ధనం అనేటటువంటిది అబద్ధం, రాబోయేటటువంటి లోకం నిజం. యేసు ప్రభుల వారు తిరిగి వస్తాడన్నది నిజం, సమాధులు తెరవబడతాయి అన్నది నిజం, మృతులైన వారు మరలా తిరిగి లేస్తారన్నది నిజం. ప్రియమైనటువంటి వారు అలాంటి నిజాన్ని ఈరోజు ఏం చేస్తున్నాం అంటే మనకున్నటువంటి అవిశ్వాసం చేత తొక్కేస్తున్నాం. ప్రియమైనటువంటి వారు నీ మనోనేత్రాలు ఒక్కసారి నువ్వు ఆలోచించి, ఆ మనోనేత్రాలు నువ్వు చూసి ఎక్కడ నువ్వు వాటికి కళలు సాకారం చేసుకుంటావేమోనని అపవాది ఏం చేస్తున్నాడు, నీ మనోనేత్రాలకు గుడ్డిదనం కలగజేస్తున్నాడు. కాబట్టి గుడ్డితనం ఒకవేళ ఉంటే మందిరానికి వచ్చి దేవుని యొక్క మాటలు విని ప్రతిరోజు వింటున్నటువంటి వాక్యాల పట్ల ఆ గుడ్డితనాన్ని ఏం చేయాలంటే రిపేర్ చేసుకుంటూ రావాలి. నీ కళ్ళు తేటగా కనిపించేంత వరకు ఉన్నతమైనటువంటి దేవుని మాటలను విని వాటి మీద విశ్వాసం ఉంచి రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని మనం అందరం సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మనోనేత్రాలు మనోగతాన్ని గురించి నాలో మీ బిడ్డలు వివరించాను. మాకు అయినటువంటి మీ మాటలు మా మనోనేత్రాల్లో మాకు కనిపిస్తున్నటువంటి ప్రతిదీ మా కళ్ళ ముందే ఉన్నట్టు మేము భావించి అలా మీ ముందు మేము ఉండాలని మేము విశ్వసించేటటువంటి మా దేవుడైనటువంటి మీ ముందు మీరు సమస్తము చేయగలనేటటువంటి నమ్మకంతోనే మేము ఎదుర్కోవచ్చు. మేము వచ్చేలాగా మా మనస్సులను మార్చాలి. ద్విమనస్కులుగా మేము ఉండకుండా, అస్థిరులమైనటువంటి వారంగా మేము ఉండకుండా, అలల చేత ఎగరగొట్టబడేటటువంటి వారంగా మా బుద్ధి ఉండకుండా, ఉన్నతమైనటువంటి మీ మాటల పట్ల మేము లక్ష్యం ఉంచి రాబోయేటటువంటి ఆ ఉన్నత లోకాన్నే మాకు అనుగ్రహించడానికి మీరు ఏమాత్రం వెనుక తీయలేదు. అందుకనే స్థిరమైనటువంటి బుద్ధి గల వారు ఒక మోషే ఆలోచన ప్రకారం, ఒక అబ్రహాం యొక్క ఆలోచన, ఒక ఎలీషా యొక్క ఆలోచన ప్రకారం మా జీవితాలు మేము నిలుపుకొని ఎల్లప్పుడూ మీ ముందు నమ్మిక ఇచ్చి మీ పట్ల విశ్వాసాన్ని కనపరిచేటట్టు బిడ్డలంగా మేము ఉన్నట్లుగా సహాయం చేసి నడిపించాలని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రీతి మాడైనటువంటి యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.